మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ముస్తాబవుతోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళా జరుగుతుంది. ఈ మహాక్రతువుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. జనవరి 13న ప్రారంభమయ్యే మహాకుంభమేళా ఫిబ్రవరి 26న జరిగే మహాశివరాత్రితో ముగుస్తుంది. మహాకుంభమేళాలో భాగంగా పవిత్రమైన గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. ఆ తర్వాత వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రపంచంలోనే అత్యధిక మంది పాల్గొనే కార్యక్రమంగా కుంభమేళాకు గుర్తింపుంది. కుంభమేళా కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధువులు, స్వాములు ప్రయాగ్రాజ్కి చేరుకుంటున్నారు. వాళ్ళకి అధికారులు స్వాగతం పలుకుతున్నారు. కుంభమేళా పూర్తయ్యే వరకు వాళ్ళంతా ప్రయాగ్రాజ్లోనే ఉంటారు. సాధువులు, అతిథులు, సాధారణ భక్తులు బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భారీ టెంట్లు, షెడ్లు సిద్ధమవుతున్నాయి. ఈ కుంభమేళా జరిగే రోజులన్నీ పవిత్రమైనవే. కానీ ఈ కార్యక్రమంలో 6 ముఖ్యమైన స్నానాలు ఉంటాయి. అందులో 3 షాహీ స్నానాలు కాగా 3 ముఖ్యమైన స్నానాలు. జనవరి 13న పశు పూర్ణిమ రోజున తొలి స్నానం ఉంటుంది. ఆ రోజు కుంభమేళా అనధికారికంగా ప్రారంభమవుతుంది. ఆ రోజు కల్పవాస కార్యక్రమానికి భక్తులు శ్రీకారం చుడతారు. జనవరి 14న మకర సంక్రాంతి రోజున తొలి షాహీ స్నానం ఉంటుంది. సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగానూ 2 షాహీ స్నానాలు చేస్తారు భక్తులు. ఫిబ్రవరి 3న వసంత పంచమి. ఆ రోజు 3వ షాహీ స్నానాలు జరుగుతాయి. ఋతువుల్లో మార్పును వసంత పంచమి సూచిస్తుంది. సరస్వతీదేవికి ఇష్టమైన రోజు కావడంతో పుణ్యస్నానాలు చేసిన వాళ్ళకి అమ్మవారి కటాక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆ రోజు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశాక పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు భక్తులు. ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ. మహాకుంభమేళాకు నెల రోజులు పూర్తవుతుంది. ఆ రోజు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం. దీంతో త్రివేణి సంగమంలో స్నానాలు చేసి ధరిస్తారు భక్తులు. శివరాత్రితో మహాకుంభమేళా ముగుస్తుంది. కుంభమేళా కారణంగా పవిత్ర త్రివేణి సంగమంలో సాధువులతో కలిసి పుణ్యస్నానాలు చేసే అవకాశం సామాన్య భక్తులకు దక్కుతుంది. ఫలితంగా తమకి సైతం విశేష దైవానుగ్రహం లభిస్తుందని భావిస్తుంటారు భక్తులు. పుణ్యస్నానాల వల్ల పాపాలు నశించి జనన మరణాలు లేని ముక్తి మార్గం లభిస్తుందని భక్తుల నమ్మకం.